ఏ విషయంలోనైనా నాది అనుకుంటే బాధ్యత అవుతుంది, నాకెందుకు అనుకుంటే భారం అవుతుంది. ఇక వీడియోలోకి వస్తే, పిల్లలు ఎప్పుడంటే అప్పుడు దోశలు కావాలి అని అడిగితే ఇంట్లో దోశల బ్యాటర్ లేకపోయినా 2 నిమిషాల్లో దోశలు వేసి పిల్లలకి పెట్టేయచ్చు. అలాగే చాలా టేస్టీగా ఉంటాయి కూడా. 2 కప్పులు మూరీల్లోని నీళ్ళు అయితే వేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే వేరే బౌల్లోని 1/2 కప్పు పెరుగు, 1 కప్పు బొంబాయి రవ్వ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా నీళ్ళు అయితే వేసుకొని ఒకసారి కలుపుకొని పక్కన అయితే పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని నీళ్ళల్లో వేసిన మూరీల్ని బాగా పిండుకొని మిక్సీలో అయితే వేసుకోవాలి. అలాగే పెరుగు, బొంబాయి రవ్వను కూడా వేసుకొని కొద్దిగా నీళ్ళైతే వేసుకొని దోశ బ్యాటర్లా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి. ఇప్పుడు సరిపడా సాల్ట్, అలాగే 1 స్పూన్ బేకింగ్ పౌడర్ గానీ బేకింగ్ సోడా గానీ రెండిట్లో ఏదైనా వేసుకోవచ్చు. అంతా బాగా కలిసేలాగా బాగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద దోశ ప్యాన్ అయితే పెట్టుకొని వేడెక్కిన తర్వాత దోశలు వేసుకోవడమే. దోశ వేసి ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని అలాగే మీకు నచ్చితే ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము కానీ కొత్తిమీర మీకు ఏది నచ్చితే అది వేసుకోవచ్చు. అలాగే మసాలా కూడా వేసుకోవచ్చు. అన్నీ వేసి 2 వైపులా ఎర్రగా వేగిన తర్వాత తీసి పిల్లలకి పెట్టేయడమే. ఎప్పుడు అడిగితే అప్పుడు క్షణాలలో దోశలు వేసి ఇవ్వచ్చు. నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ ఇద్దరికి సరిపోతాయి. దీన్ని బట్టి డబుల్ క్వాంటిటీ అనేది మీరు వేసుకోవచ్చు. పిండి రుబ్బే పని లేకుండా క్షణాల్లో దోశలు వేసుకోవచ్చు. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉన్నాయి. తప్పకుండా మీరు ట్రై చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేసేయండి.